First of all, thank you everyone for coming here and celebrating this success. నా పేరు రాము. మాది శ్రీకాకుళం జిల్లా అండ్ నెడుమవలస గ్రామం. మాది వ్యవసాయ కుటుంబం. నేను, మా అమ్మగారు ఉంటాం. మా నాన్నగారు 2019లో చనిపోయారు. నేను గవర్నమెంట్ స్కూల్‌లోనే చదువుకున్నా తెలుగు మీడియం. ఆ తర్వాత నేను ఎన్ఐటీ వరంగల్‌లో ఈసీఈలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఒక 1 ఇయర్ జాబ్ చేసి ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. సో, ఈ ప్రిపరేషన్‌లో నేను వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ ఏంటంటే నేను తెలుగు మీడియంలో ప్రిపేర్ అయ్యాను. సో, ఈ తెలుగు మీడియం ప్రిపరేషన్ అనేది కంప్లీట్‌లీ డిఫరెంట్ అనమాట. సో, కొంచెం మొదట్లో ఇబ్బంది పడినా సరే తర్వాత ఈ ప్రాసెస్‌ని తెలుసుకునే క్రమంలో ఒక్కొక్కరు పరిచయమయ్యారు. అదే ప్రాసెస్‌లో స్ట్రగుల్ అవుతున్న టైంలోనే మన లాస్ట్ ఇయర్ ర్యాంక్ వచ్చిన ఉదయ్ కృష్ణ సార్ కూడా పరిచయం అవ్వడం జరిగింది. అక్కడి నుంచి ఐ స్టార్టెడ్ లెర్నింగ్ థింగ్స్ ఫ్రమ్ తెలుగు మీడియం పాయింట్ ఆఫ్ వ్యూ ఈ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్‌లో. మొదటగా ఈ ఈ ర్యాంక్ రావడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే దీనికోసం నేను గత లాస్ట్ సుమారుగా 4, 5 ఏళ్లుగా దీనికోసం ఎంతో కష్టపడ్డానని చెప్పను గానీ, ఎంతో ఇష్టంతో నా ప్రయత్నం నేను చేశాను. ఈ తెలుగు మీడియం అనేది నిజంగానే కొంచెం ఇబ్బందికరమైన విషయమైనా గానీ, ఎందుకో బలంగా నమ్మాను ఈ ఎగ్జామ్‌ని నేను తెలుగు మీడియంలోనే బాగా రాయగలనని. దానికి కాకపోతే గైడెన్స్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడ్డా ముందు నుంచి గూడా. ఆ తర్వాత కొంచెం మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా నాకు ఉదయ్ అన్న పరిచయమయ్యారు. ఆ ఉదయ్ అన్న పరిచయం నుంచి నేను చూసిన ఒక ఫస్ట్ కాపీ ఇన్ తెలుగు మీడియం అసలెలా ఉంటదో కూడా తెలియని ఫస్ట్ కాపీని నేను ఉదయన్న దగ్గర చూసాను. దట్ గేవ్ మీ కాన్ఫిడెన్స్. అక్కడి నుంచి ఐ స్టార్టెడ్ మై జర్నీ. ఐ స్టార్టెడ్ మేకింగ్ మై నోట్స్. అన్నిచ్చిన సజెషన్స్‌తోనే నేను రాయడం మొదలుపెట్టాను. అండ్ ఈ అభ్యాస్ ఐఏఎస్ అకాడమీ విషయానికొచ్చేసరికి సో, ఈరోజు 463 ర్యాంక్ రావడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే తెలుగు మీడియంలో రాసినప్పుడు మనకి ఎక్కడ లేని ఇన్‌సెక్యూరిటీస్, ఎక్కడ లేని ఇన్ఫీరియర్ కాంప్లెక్సిటీస్ అన్నీ గూడా ఒకేసారి వచ్చి మీద పడుతున్నట్టు అనిపిస్తా ఉంటాయి. ఎందుకంటే మనకి కొంచెం వాలిడేషన్ ఎక్కడ దొరకదు. సో, అలాంటి టైంలో నాకు ఎంతో కొంత ఇక్కడ దొరికింది. ఈ పర్టిక్యులర్ థింగ్ అనేది నా ఇక్కడ కీ రోల్ ప్లే చేస్తుందంటే ఎస్పెషల్లీ నేను లాస్ట్ ఇయర్ మెయిన్స్ రాసినప్పుడు ఎస్పెషల్లీ. లాస్ట్ ఇయర్ మెయిన్స్ రాసినప్పుడు ఇక్కడే తెలుగు మీడియంకి మెంటార్స్ ఉండేవాళ్ళు. కొంచెం గైడ్ చేశారు. కానీ అన్‌ఫార్చునేట్‌లీ నేనది క్లియర్ చేయలేకపోయా లాస్ట్ ఇయర్ మెయిన్స్. ఎందుకంటే ఇట్ వాస్ మై ఫస్ట్ మెయిన్స్ ఇన్ తెలుగు మీడియం. సో, కొంచెం ఆ పల్స్ ఇంకా నాకు సరిగ్గా దొరకలేదు. ఆ ఆన్సర్ కరెక్ట్‌గా హిట్ చేయడం రాలేదు. అండ్ కొంచెం భయంతో రాసాను అప్పుడు ఎగ్జామ్ కూడా. సో, ఆ తర్వాత అదే ఇయరు సేమ్ మళ్ళీ అన్న ర్యాంక్ తెచ్చుకోవడం వల్ల నేను మళ్ళీ అక్కడి నుంచి నేర్చుకోవడం మొదలుపెట్టా. సేమ్ సజెషన్స్‌తో అందరూ మెంటార్స్‌తో. సో, ఎప్పుడైతే లాస్ట్ ఇయర్ నేను మెయిన్స్ ఇబ్బంది పడ్డానో అప్పుడు ఫెయిల్ అయినప్పుడు ఈసారి మెయిన్స్ టైమ్‌లో అభ్యాస్‌లో మనకున్న మెంటార్స్ ఎస్పెషల్లీ తెలుగు మీడియంకున్న ఇద్దరు మెంటార్స్ మనకి ఆహ్, ఈసారి ఎక్కువ టెస్టులు రాసి వాలిడేషన్ కోసమని తీసుకెళ్ళడం జరిగింది. ఈసారి ఎక్కువ పాయింట్స్ ఎట్లా రాయాలి? క్రిస్ప్‌గా ఎట్లా రాయాలి? బ్రెవిటీతో ఎట్లా రాయాలి? అండ్ స్ట్రెయిట్ టు ద క్వెషన్‌కి హిట్టింగ్ ఎట్లా చేయాలి? అనేవి ఈ ఏరియాస్‌లో ఇంప్రూవ్ చేసుకోవడానికి నాకు ఆహ్, మెంటార్స్ అందరూ నాకు చాలా హెల్ప్ హెల్ప్ చేశారు. సో, దానివల్ల నేను ఫార్చునేట్‌గా అసలు ఇది క్లియర్ చేయగలిగా. అండ్ దెన్ ఆఫ్టర్ ఇంటర్వ్యూ ప్రోగ్రామ్ కూడా అగైన్ నాది కొంచెం డిఫరెంట్ కేస్ ఎందుకంటే యాస్ యూజువల్‌గా తెలుగు మీడియం కాబట్టి దేర్ విల్ బి ఎ ట్రాన్స్‌లేటర్ అండ్ ఐ డోంట్ నో హౌ ఇట్ విల్ వర్క్ దేర్. ఎందుకంటే ఇప్పుడు ట్రాన్స్‌లేటర్‌తో నేను తెలుగులో మాట్లాడి, వాళ్ళు ఇంగ్లీష్‌లో మాట్లాడేది ఒక రసాబస్ అయితది. సో, దీనికి సులువేంటని అడిగినప్పుడు కూడా సేమ్ మళ్ళీ ఒకటే స్ట్రాంగ్ సజెషన్ వచ్చింది. వి షుడ్ ఎట్ ఎనీ కాస్ట్ మనం దీన్ని ఇంగ్లీష్ మీడియంలోనే డ్రైవ్ చేయాలని ఇంటర్వ్యూని. ఈ తాలూకా కన్విక్షన్ కూడా నేను ఇక్కడి నుంచే నేర్చుకున్నా. అండ్ ఆ తర్వాత నేనిక్కడ ఇంటర్వ్యూ కోసమని ఐ థింక్ నంబర్ ఆఫ్ సెషన్స్ చేయడం జరిగింది. ఆ సెషన్స్‌లో అసలు ఇంటర్వ్యూని ఎట్లా ఫేస్ చేయాలి? ఎస్పెషల్లీ నాకున్న తెలుగు మీడియంని ఇంటర్వ్యూలో ఎట్లా క్యాచ్ చేయాలి? బై స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఎ గుడ్ ఇంగ్లీష్ అగైన్. సో, ఈ అన్ని విషయాల్లో కూడా ఆ సెన్సిబిలిటీస్, ఆ స్పీకింగ్‌లో మనకు కావాల్సిన ఇంటర్వ్యూ ట్రైట్స్ కొన్నుంటాయి. ఆహ్, ఎప్పుడు అన్న చెప్పినట్టు ఇట్ ఈస్ నాట్ అబౌట్ రిజెక్షన్, ఇట్స్ అబౌట్ ద సూటబిలిటీ అది యాక్చువల్లీ. సో, ఆ తాలూకా కావాల్సిన లీడర్‌షిప్ స్కిల్స్, ఆ సోషల్ కొహెషన్ స్కిల్స్ ఎవ్రీథింగ్ అవన్నీ గూడా మన పర్సనాలిటీలో రిఫ్లెక్ట్ అయ్యేలా మనం ఎలా మాట్లాడాలనేది నన్ను ఆహ్, ఎక్కువ నేర్చుకుందైతే ఇక్కడే. డెఫినిట్‌గా దట్ క్రెడిట్ గోస్ టు అభ్యాస్ అకాడమీ. అండ్ ఐ థింక్ నా ఇంటర్వ్యూ కూడా చాలా కాన్ఫిడెంట్‌గా జరిగిందని నేను అనుకుంటున్నాను. ఐ డోంట్ నో మార్క్స్ చూస్తే తెలుస్తుంది. కానీ ఈవెన్ ఇంటర్వ్యూ ముందు రోజు కూడా నాకు సార్‌కి కాల్ చేశాను. సార్ నాకు రెండే చెప్పారు. క్లారిటీ అండ్ కాన్ఫిడెన్స్. ఈ 2 ఉంటే సరిపోతే ఎవ్రీథింగ్ విల్ బి ఫాల్ ఇన్ ప్లేస్ అని.
అండ్ అదే కాన్ఫిడెన్స్‌తో ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం జరిగింది. ఐ థింక్ ఇవన్నీ వర్క్ అయ్యి నాకు ఈరోజు ర్యాంక్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ ఐ యామ్ వెరీ థాంక్‌ఫుల్ ఫర్ థట్.